దేవుని కృప ఎవరి మీద ఉందంటే దావీదు మీద ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు మీద దావీదు దేవుని కృప కనబడట్లేదు. సమయంలో చెప్తున్నాడు, ఇదిగో ఆ వ్యక్తి మీద ఉన్న ఆ కృపను తీసివేశాను, ఇప్పుడు ఇదిగో ఇతని మీదకి నా కృప ఎప్పుడు ఉంచుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప ఉండగానికి దావీదు గారు 40 సంవత్సరాలు ఏకచక్రవర్తిగా పరిపాలించాడు. కారణం ఏంటో తెలుసా? కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృప లేకపోతే మన పరిస్థితి ఏమైపోద్ది? దేవుని కృప లేకపోతే మన నాయకత్వం ఏమైపోద్ది?